హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ది మహేష్ షో. 'హరిహర వీరమల్లు' మూవీ నిన్న నైట్ ప్రీమియర్ అయితే చూసొచ్చాను. ఇక సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు. మీ తరపున చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. స్టోరీలోకెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' ఎలా ఉంది? చెప్తాను. మొత్తం చెప్తాను. ఎందుకంటే మిక్స్డ్ ఒపీనియన్ ఉంది మనకి. ఫస్ట్ వచ్చేసి స్టోరీ లైన్ వచ్చేసి 16థ్ సెంచరీలో మూవీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఒక దొంగలా చూపించారు. అంటే ఉన్న వాళ్ళ దగ్గర దొంగతనం చేసి లేని వాళ్ళకి పెట్టే ఒక క్యారెక్టర్. ఓకే. సినిమా టైటిల్ కార్డ్ పడింది. మూవీ టైటిల్ కార్డ్ పడింది. నెక్స్ట్ లెవెల్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రీవియస్ మూవీలో పడ్డాయి. బట్ ఈ టైప్ ఆఫ్ సినిమాకి ఈ టైటిల్ కార్డ్ జస్టిఫై అనిపించింది. చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ మొత్తంలోని 3, 4 చోట్ల గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగా పర్ఫెక్ట్‌గా ఫస్ట్ హాఫ్‌ని రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌ని పర్ఫెక్ట్‌గా తీశారు. 3 ఫైట్‌లు ఉంటాయి. కుస్తీ ఫైట్ గాని, నెక్స్ట్ చార్మినార్ ఫైట్ కానివ్వండి. ఇంకో ఫైట్ ఉంటది. ఇంట్రడక్షన్ ఫైట్. 3 కూడా ఎక్స్ట్రార్డినరీగా తీశారు. చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మన్స్ ముఖ్యంగా ఈ సినిమాలో. ఆయన ఆ స్టోరీకి నేనైతే సెట్ అవుతారో లేదో అనుకున్నాను. బట్ యాస్ టీజ్ సెట్ అయ్యారు. చాలా బాగా సెట్ అయ్యారు. చాలా బాగా తీశారు కూడా. చాలా ఎఫర్ట్ పెట్టారనిపించింది. కాకపోతే సినిమాలో తెలిసిపోతుంది. ఇద్దరు డైరెక్టర్లు చేసిన వర్క్‌కి డిఫరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత నిరుత్సాహపరిచింది. నిరుత్సాహపరచడం కూడా చిన్న మాటే. అలా అనిపించిందనమాట. పాజిటివ్స్ అంటే 2 పాజిటివ్స్ నాకనిపించాయి. పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ వచ్చేసి కీరవాణి గారు. పవన్ కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి ఫ్రేమ్ కూడా అంటే ఆయన చాలా కాలం బట్టి స్క్రీన్ మీద చూడకుండా సడెన్‌గా చూసేసరికి అలా అనిపించిందేమో గానీ, ఆయనకున్న ప్రతి ఫ్రేమ్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రార్డినరీ. అసలు ఫస్ట్ హాఫ్ ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఆ ఫైట్స్ గాని, ఆయన చేసే ఆయన యాక్టింగ్ గాని, ఆ ఫైట్ సీన్స్‌లో గాని, ఆయన చెప్పే డైలాగ్స్ గాని చాలా బాగా పేలాయి. కాకపోతే అక్కడక్కడ పొలిటికల్ డైలాగ్స్ ఇంక్లూడ్ చేసేట్టు అనిపించింది. అది కొంచెం అంటే సినిమాకి అయి అవసరం లేదనిపించింది. బట్ ఆయనకి యాక్సెప్ట్ చేస్తారు. ఆయన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. బహుశా ఆ ఉద్దేశంలో పెట్టారనుకోండి. పక్కన పెట్టేయండి అది. ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్ ఉంది సినిమా. ఇంటర్వల్‌కి మేము బయటకొచ్చినప్పుడు అనుకున్నాం. సెకండ్ హాఫ్ దీని మీద కొంచెం బెటర్ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతది అని. కానీ సెకండ్ హాఫ్ ఉంది. ఇప్పటికి ఒకటే డౌట్. నాకు తెలిసి 'క్రిష్' గారు ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేశారనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసి 'జ్యోతికృష్ణ' గారు చేశారని నాకైతే క్లియర్‌గా అర్థమవుతుందక్కడ. సినిమా సెకండ్ హాఫ్‌ని బ్యాక్ చేయడానికి మెయిన్ కారణం ఆ సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్. అసలు ఏం చేశారు? నాకేం చే అసల ఏం వర్క్ చేశారని అనిపించలేదు. ఏం లేదు సీజీ. గుర్రం మీద డిచ్చుకుమని ఎళ్తుంటే ఆ బొమ్మ అలా అటు ఇటు కదులుతుందే తప్ప, ఆ సీజీ వర్క్ అంత చూడడానికి చాలా చండాలంగా అనిపించింది. ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద హీరోని పెట్టి తీస్తున్నారు. మినిమమ్ చూసుకోవాలి కదా! సీజీ. అసలాళ్ళు చూసారో లేదో సెకండ్ హాఫ్ ఔట్‌పుట్ ఆళ్ళు. సినిమాని రిలీజ్ చేశారు. ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ చేశారు. ఎందుకు చేశారో తెలీదు. ఆ సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సీన్‌లు పడ్డాయి. ఆ వాల్ ఫౌట్ ఉంటది. దాని సీను ఎలివేషను, దాని తాలూకు డైలాగ్స్ చాలా బాగా అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు అలా చెప్తూ ఉంటే వినడానికి చాలా బావుంటది. అవి బావున్నాయి. బట్ హార్స్ రైడింగ్ చేసినప్పుడు గాని, మిగతా సీన్స్ ఉంటాయి కొన్ని. అస్సలు సీజే, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పనితనం ఏమి కనిపించలేదు సినిమాలో. చాలా డిసప్పాయింట్ చేసింది. నన్నే కాదు థియేటర్ మొత్తం సైలెంట్. ఏంటి ఇక్కడ ఇంత మంచి సినిమా ఇక్కడి దాకా వచ్చిందని అలా చెడగొట్టారనిపించింది. స్టోరీ లైన్ సింపులే. స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీ అందులో చెప్పుకోవడానికి ఏం లేదు పెద్దగా. కాకపోతే యాక్టర్ పెర్ఫార్మన్స్ వైస్ ఔట్‌పుట్ ఎలా వచ్చింది చూడడానికి ఆ 2 అవర్స్ 30 మినిట్స్ ఎంగేజ్ చేసిందా లేదా అనేది చూస్తారు ఎవరైనా సరే. అక్కడ మాత్రం డిసప్పాయింట్ అయ్యా. డెఫినైట్‌లీ డిసప్పాయింట్ అయ్యా. అయినా సెకండ్ హాఫ్‌లో అలా కూర్చొని ఎండ్ వరకు చూడగలిగానంటే 'కీరవాణి' గారు. డెఫినైట్‌లీ 'కీరవాణి' గారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానివ్వండి, పాటలు గానివ్వండి సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా బావున్నాయి. 2, 3 సాంగ్స్ ఉన్నాయి. సిట్యుయేషన్ సందర్భంగా చాలా బాగా అనిపించాయి. చాలా బాగా కొరియోగ్రాఫ్ కూడా చేశారు ఓకే. ఈ సినిమాని థియేటర్‌లో చూడొచ్చా అంటే డెఫినైట్‌గా చూడొచ్చు. చూడండి ఎందుకంటే ఆ గ్రాండియర్ గాని, పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైమ్ ఇలాంటి ఒక రోల్‌లో చూడడం గాని, థియేటర్‌లో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బావుంటుంది. చాలా బాగా అనిపించింది కూడా. ఆ సీజే వరకు ఒకటే కొంచెం డిసప్పాయింట్ చేసింది. అలాగని ఆ ఒక్క పాయింట్‌తో మనం సినిమాకి చూడకూడదు. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని సినిమా బాలేదని చెప్పలేం కదా! అంటే మైనస్‌లుంటాయి. కాకపోతే ఇంత పెద్ద గ్రాండ్ స్కేల్‌లో తీసిన సినిమాని, ఈ సినిమాకి ఏదైతే అవసరమో ఆ సీజే, వీఎఫ్ఎక్స్ వర్క్స్ అనేది దాన్ని ప్రాపర్‌గా చేయలేకపోయారు. అందువల్ల సినిమా ఫలితం మారింది అని నా ఒపీనియన్ అంతే. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ మాత్రం వన్ మ్యాన్ షో. ఆయన భుజాల మీద తీసుకెళ్ళిపోయారు సినిమాని అంతే. థియేటర్‌లోనే చూడండి మూవీని డెఫినైట్‌లీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తది. ఒక 2, 3 పార్ట్స్ దగ్గర తప్ప మిగతా అంతా మూవీ బానే ఉందనిపిస్తుంది. గైస్ మీరు గనక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.